మీరు మానసరోవరంలో స్నానం చేస్తే ఈ 12 నదుల స్నానము 12 సార్లు చేసింది మీరు ఒక్కసారి మానసరోవరంలో స్నానం చేసిన పుణ్య ఫలితం ఈ సంవత్సరం కలుగుతుంది. 10 రోజుల లోపల మాత్రమే మీరు అమర్నాథ్ దర్శనానికి వెళ్తేనే మీకు ఆ లింగాకారం అనేది కనిపిస్తుంది. లేట్ అయ్యే కొద్దీ మీకు లింగం కరిగిపోతూ ఉంటుంది, అది ఇబ్బంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే హిమాచల్ ప్రదేశ్లో పంచమాతలని ఉన్నారు, జ్వాలాముఖి, నైనాదేవి, చింతపూర్ణి, కాంగ్రాదేవి. మీరు శివరాత్రి రోజు కాశీకి వచ్చినా కానీ లైన్లో లేకుండా నేను దర్శనం చేపిస్తాను. మనకు ఒక నోటు మీద ఆల్రెడీ రాణికి వావ్ అని ఉంటుంది, 100 రూపాయల నోటు పైన. ఆ ప్లేస్ కూడా చూపిస్తాం, అది కూడా గుజరాత్లోనే ఉంది. చైనా గవర్నమెంట్ రూల్ ప్రకారం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పరిక్రమణకు పర్మిషన్ లేదు గవర్నమెంట్ తరపున. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్గా రమ్మని చెప్తారు? అంటే 25 to 45 లేదంటే 30 to 15 బిట్వీన్? మీరు 25 to 85. ఓకే. డొమెస్టిక్ టూర్లలో ఎక్కడే కానీ నాన్ వెజ్ అనేది మనం ప్రొవైడ్ చేయం మేడం. బయట ట్రావెల్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు వర్కర్లు సొంత నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడో ఉంటారు, వాళ్ళ కింద ఒక 3-4 ఉంటారు, వాళ్ళు పలకరు, ఆ కస్టమర్లు అక్కడ సఫర్ అవుతారు. మెయిన్ ఏంటంటే మేము అలా చెప్పాం, మేము ఏమి చెప్తామో ఏ సర్వీస్ చెప్తామో అదే చేస్తాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. చిన్న టైం దొరికితే చాలు సరదాగా అలా వెళ్ళాలనుకుంటూ ఉంటాం. 5 రోజులు సమయం వచ్చినా ఏదైనా కంట్రీకో లేదంటే ఇండియాలో ఉన్న ఏదైనా వెకేషన్ స్పాట్కో వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలనుకుంటాం. ఇలా ప్రయాణికులు లేదంటే యాత్రికులు ఆలోచిస్తూ ఉన్న ధోరణి చాలా ఎక్కువ అయిపోయింది, ఎస్పెషలీ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి. అది మానస సరోవర్ యాత్ర అవ్వచ్చు, అమర్నాథ్ యాత్ర అవ్వచ్చు, చార్ధామ్ అవ్వచ్చు, శ్రీలంక, బాలి, ఇండోనేషియా, వియత్నాం, ఇలా నాట్ ఓన్లీ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రిప్స్ ఆల్సో. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ టైం జర్నీ ఒకటి ఉండాలి, ది బెస్ట్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్లే వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. బట్ ట్రావెల్ ఏజెంట్స్ ఇస్తున్న ఆఫర్స్ ఏంటి, డిస్కౌంట్స్ ఏంటి, ఏ ట్రావెల్ ఏజెన్సీతో వెళ్తే మనం ఎంత సేఫ్గా ప్రొటెక్టివ్గా వెళ్ళి మన టూర్ని సక్సెస్ చేసుకొని రాగలుగుతాం, ఇది చాలా ధైర్యంగా చెప్పేవాళ్ళు కొంతమందే ఉంటారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ట్రావెల్ చేయించి తీసుకురాగలుగుతున్నారు శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. వాళ్ళు ఇయర్ బై ఇయర్ తీసుకెళ్తున్న క్లయింట్స్ సంఖ్య దాదాపు వేలల్లో ఉంది. ఆ స్థాయిలో వాళ్ళు క్లయింట్స్ యొక్క రెస్పాన్స్ని పాజిటివ్గా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ఇయర్ మానస సరోవర్ అలాగే అమర్నాథ్ యాత్రకి సంబంధించి స్పెషల్ డిస్కౌంట్స్, ఆఫర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం క్యూబ్ టీవీ స్టూడియోలో శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. సో ఇంతకుముందు చెప్పినట్టు కొత్త సంవత్సరం వచ్చిందని అంటే న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోగానే ఎక్కడికి వెళ్ళాలి, ఏ సీజన్లో ఏ ఏరియా బాగుంటుంది, ఈ న్యూ ఇయర్లో ఏ ప్రదేశానికి వెళ్తే కొంచెం మనకి బెస్ట్ ఫీల్ ఉంటుంది, లేదంటే దేవుడిని ఎక్కడ దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది, ఇలా రకరకాలుగా సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషలీ డెవోషనల్ ప్లేసెస్కి, స్పిరిచువల్ ప్లేసెస్కి విజిట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు కొన్ని నెంబర్ ఆఫ్ ట్రిప్స్ వేసి ఉంటారు కదా, హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ కలిగింది? నేను వచ్చేసి 2009 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను మేడం. అంటే వేరే అతను నేను ఇద్దరం కలిసి చేశాం. తర్వాత 2020 నుంచి నేను బయటకు వచ్చి శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి కాశీ విశ్వనాథ సన్నిధిలో కార్తీక పౌర్ణమి రోజున ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని వేల మందిని తీసుకొని వెళ్ళాను. మహాకుంభమేళకు దాదాపు 1200 మందిని తీసుకెళ్ళాను. 1200 మంది. నిన్న సరస్వతి పుష్కరాలకు వచ్చేసి 970 మందిని తీసుకెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, యమునా నది పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి. చార్ధామ్ యాత్ర వచ్చేసి ఏప్రిల్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఎవ్రీడే ట్రిప్ పెట్టాం మేడం. ఓకే. డైలీ ఉంటుంది. మీరు 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, ప్రతిరోజు మీకు ట్రిప్ ఉంటుంది. ఓకే. చాలా మందికి డౌట్లు వస్తాయి, మేము 4 ఉంటే మాకు ఫుడ్ ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పి. ప్రతి చోట బేస్ కిచెన్ ఉంటుంది. ఓకే. చార్ధామ్ యాత్రలో ప్రతి ప్లేస్లో బేస్ కిచెన్, అంటే నెల్లూరు నుంచి మన వంట వాళ్ళు వెళ్ళి అక్కడే షటిల్ అయి ఉంటారు. మీరు ఆ టయానికి వెళ్ళిపోవడం, అక్కడ భోంచేయడం, నెక్స్ట్ పాయింట్కి మీరు వెళ్ళిపోవడం, మీకు ఎక్కడ లేటు కావడం కానీ ఏది కానీ ఉండదు. ఈ చార్ధామ్ యాత్ర హెలికాప్టర్ ప్యాకేజీ కావాలి అని అనుకుంటే 2,95,000 రూపాయలతో 5 డేస్ ప్యాకేజ్ ఉంటుంది.
ఇందులో మీకు యమునోత్రి డోలీ సర్వీస్ ఉంటుంది, ప్రతి చోట విఐపి దర్శనం ఉంటుంది. ఓకే. అన్ని ప్లేసుల్లో విఐపి దర్శనం ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నైట్ స్టే కూడా ఇస్తాం. మీరు డెహ్రాడూన్ రావాల్సి ఉంటుంది. డెహ్రాడూన్ వరకు మీరు వస్తే అక్కడ నుంచి మేము ఈ ప్యాకేజ్ ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరము చార్ధామ్ వచ్చేసి మినిమము నా కంపెనీ తరపు నుంచి పుష్కరాలకు అన్నీ కలిపి ఒక 3,000 నుంచి 4,000 మంది అవుతారని నేను అంచనా వేసుకుంటున్నాను మేడం. ఓ సూపర్ సూపర్. బట్ ఇంతమందిని అకామిడేట్ చేయటము ఫుడ్ వైజ్గా లేదంటే ఆల్స్ వైజ్గా ఎలాంటి రిస్క్ ప్రాబ్లం ఉండదా? ఎందుకనంటే మన 2 తెలుగు స్టేట్స్ కాదు, ఎక్కడో చాలా దూరంగా ఉన్న ప్రదేశాల్లో అంత స్మూత్ ఫంక్షనింగ్ ఎలా చేసుకోగలుగుతున్నారు మీరు? ఎందుకంటే మీరే డొమెస్టిక్ జర్నీస్లో వంట వాళ్ళు మీ వాళ్ళే ఉంటారని చెప్తున్నారు కదా, అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు వంట వాళ్ళు వచ్చేసి మనకు పర్మనెంట్ 200 మంది వంట వాళ్ళు ఉన్నారు మేడం. ప్రతి చోట బేస్ కిచెన్లు సెట్ చేసేసి ప్రతి సరుకులు లోకల్గా మనం కొనేది పాలు, కూరగాయలు, గ్యాస్ మాత్రమే. ప్రతిటి హైదరాబాద్ నుంచి మంచి సరుకులు మనం తీసుకొని అన్ని ట్రైన్లో వేసి పంపించేస్తాము. అక్కడ లోకల్ గైడ్స్ మా పర్సన్స్ ఉంటారు, ప్రతి చోట మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. అలాగే ప్రతి చోట మీకు అకామిడేషన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ మేము ఫిబ్రవరి 10వ తారీఖు లోపల అన్ని హోటల్స్ బుక్ చేసి పెట్టేస్తాము. మీకు అకామిడేషన్ ప్రాబ్లం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత రూముల కోసం వెయిట్ చేయడం కానీ ఇవన్నీ ఉండవు. గుర్రం వాళ్ళు కూడా మీరు కేదార్నాథ్ గుర్రం వెళ్ళాలి అని అనుకుంటే ఏ ట్రావెల్ ఏజెంట్ అయినా కానీ అక్కడికి వెళ్ళండి, సోన్ప్రయాగ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ గుర్రాలు ఉంటాయని చెప్పి ఆల్మోస్ట్ పంపిస్తారు. మనం అలా కాకుండా గుర్రం వాళ్ళనే మన దగ్గరికి తీసుకొని వస్తాం. ముందు రోజు రాత్రికి ఎంతమంది గుర్రం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డోలీలు ఉన్నారు, ముందు రోజు రాత్రి లిస్టు తయారు చేసేసి వీళ్ళతో పాటు వాళ్ళని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని పైకి ఎక్కించి గుర్రం వాళ్ళని గుర్రం, డోలీ వాళ్ళని డోలీ ఎక్కించిన తర్వాత మేము కూడా పైకి వెళ్తాం. ఓకే. ఈ ప్రాసెస్లో ఎక్కువ మంది చాలా స్పిరిచువల్ ఫీల్నెస్ లేదంటే దేవుని దర్శించుకోవాలనే సంకల్పంతో మొక్కుబడి చెల్లించుకోవటం కోసం వెళ్ళాలి అని అనుకుంటారు కదా, ఎంత ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు? ఎందుకనంటే కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడ గతంలో జరిగినాయి, చాలామంది చూసి ఉంటారు, కొంత భయం కూడా వాళ్ళలో ఉంటుంది కదా. మీ మాటలో ఎప్పుడు కూడా మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు కదా, అక్కడున్న నేచర్ ఇష్యూస్ అంటే ప్రకృతికి సంబంధించి అది ఎంత సపోర్ట్ చేస్తుంది మనకి? మేడం, ఆస్తమా ఉన్న వాళ్ళు పనికిరారు కేదార్నాథ్ బదిన. అంటే ఆస్తమా అంటే ఏదో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే పర్లేదు, కానీ వాళ్ళ ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉండి వాళ్ళు ఊపిరి తీసుకోవాలన్నా చాలా కష్టము, ఏసీలో ఉండలేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చార్ధామ్ యాత్ర కానీ, మానస సరోవరం యాత్ర కానీ, అమర్నాథ్ యాత్ర కానీ చేయకపోవడమే మంచిది. ఓకే. అక్కడ వాతావరణం పరిస్థితి ఏంటంటే మంచుకొండల్లో ప్రతిరోజు ఎండ ఉంటుంది, ప్రతిరోజు వర్షం పడుతుంది. ఏ టైములో ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఎవరం చెప్పలేము. కాకపోతే కరోనా పుణ్యమా అని చెప్పి మనకు రోడ్లు బాగా డెవలప్ అయినాయి. చార్ధామ్లో రోడ్లు బాగా డెవలప్ అయినాయి. హోటల్స్ కూడా ఒకప్పుడు హోటల్స్ బాగాలే, ఇప్పుడు మంచి మంచి హోటల్స్ వచ్చాయి. అకామిడేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లము లేదు, దర్శనాలకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. టైం టు టైం ఇది ప్లానింగ్ మనం పక్కా ప్లానింగ్ చేసి పంపిస్తాం మేడం. అందుకే ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇది మెయిన్ ఏంటంటే ఏ టైం ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ కేస్ అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. ప్రతి టూర్కు 99% నేను వెళ్తాను మేడం. అక్కడ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నేను వెంటనే ఆ సమస్యను సాల్వ్ చేసుకునేదానికి చూసుకుంటాను. చాలా టూర్ ఏజెన్సీస్లో వాళ్ళ స్టాఫ్ని పంపిస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ అనుచరులను పంపిస్తూ ఉంటారు. మీకేం ప్రాబ్లం కదా ప్రతి టూర్లో మీరే ఇన్వాల్వ్ అవ్వటం? నేను ఉంటాను మేడం, నాతో పాటు కొందరు నా సపోర్టర్స్ని తీసుకెళ్తాను. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం వాళ్ళకి ఫ్రీగా వదిలేసేయాలి. మనం ఎవరైతే కస్టమర్లతో పాటు మన టూర్ మేనేజర్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా పంపించినప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వెంటనే సాల్వ్ చేసుకునే మార్గం చూడాలి. ఇప్పుడు బస్సు రిపేర్ వచ్చింది, దగ్గరలో ఏమైనా ట్యాక్సీలు దొరికితే ట్యాక్సీలు తీసుకుని ఫస్ట్ కస్టమర్లను హోటల్ పంపించాలి, తర్వాత బస్సు రిపేర్ చేసుకొని రావాలి. బయట ట్రావెల్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు వర్కర్లు సొంత నిర్ణయాలు తీసుకోరు. ఈ ఎండీలు ఎక్కడో ఉంటారు, వాళ్ళ కింద ఒక 3-4 ఉంటారు, వాళ్ళు పలకరు, ఆ కస్టమర్లు అక్కడ సఫర్ అవుతారు. మనకు కస్టమర్ అనే అతను దేవుడు, అతను మనకు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మనకు ఉపాధి దొరుకుతుంది, మన వల్ల కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. అటువంటిప్పుడు ఆ కస్టమర్ని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఇక్కడ డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఏంటంటే చాలామంది ఇక్కడ ఒకటి చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి చెప్పి అన్నీ చేస్తారు. మేము అలా చెప్పాం. మేము ఏమి చెప్తామో, ఏ సర్వీస్ చెప్తామో అదే చేస్తాం, ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. నేను బస్సులు కూడా కొత్త బస్సులు పెడతాను మేడం. చార్ధామ్ 2024-25 బస్సులు మాత్రమే పెడతాను. నేను 2020 బస్సులు కూడా పెట్టాను, అన్ని కొత్త బస్సులు. ఆ బస్సులు తీసుకునేసరికి మనకు అమౌంట్ పెరిగిపోతుంది. మనకు వచ్చే మార్జిన్ తక్కువైనా పర్లేదు, దారిలో రిస్క్ ఉండద్దు.
హోటల్స్ కానివ్వండి, ఫుడ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఎందుకంటే 13 రోజుల యాత్రలో ఏ ఒక్క కస్టమర్కు మనం పెట్టే ఫుడ్ సరిపోక వాళ్ళు ఇబ్బంది పడ్డారనుకోండి, మొత్తం టూర్ అంతా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఫుడ్ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాము. బట్ ఇది 13 డేస్ పక్కాగా ఫాలో అవ్వాల్సిందేనా? అంటే కొంతమందికి 13 డేస్ లాంగ్ పీరియడ్ అనిపించవచ్చు. వర్కింగ్ ఫ్యామిలీస్ చాలా మంది ఉంటారు, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఎక్కడైనా ఆన్ అండ్ ఆఫ్ అలా ఈ 13 డేస్లో అకామిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది? లేదు మేడం, ఇది కంపల్సరీ 13 రోజుల యాత్ర ఉంటుంది. ఇంకా దీన్ని మనం తగ్గించుకోవాలంటే 11 రోజుల వరకు చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒక్కొక్క ప్లేస్ చూడాలంటే 2 రోజులు కంపల్సరీ ఉండాలి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? డెహ్రాడూన్ ఫస్ట్ రోజు డెహ్రాడూన్కి వెళ్ళారనుకోండి, హరిద్వార్లో నైట్ స్టే చేస్తారు. నెక్స్ట్ డే హరిద్వార్ లోకల్ చూసుకుంటారు, ఆ రోజు హరిద్వార్లో ఉండాలి. తర్వాత అక్కడ నుంచి రానా చెట్టి అనే ప్లేస్కి వెళ్తారు. రానా చెట్టి, శానా చెట్టి, బర్కోటు ఇవన్నీ యమునోత్రికి వెళ్లే ముందు వచ్చే స్టాపింగ్లు అనమాట. అక్కడ నైట్ స్టే చేయాలి. నెక్స్ట్ రోజు యమునోత్రి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడే స్టే చేస్తారు. మీరు ముందు రోజు ఎక్కడ. తర్వాత ఉత్తరకాశీ వెళ్తారు, ఉత్తరకాశీలో నైట్ స్టే ఉంటుంది. తర్వాత గంగోత్రికి వెళ్తారు, రిటర్న్ మళ్ళీ ఉత్తరకాశీకి రావాలి. తర్వాత సీతాపూరు, గుప్తకాశీ ఇవన్నీ ప్లేసులు ఉంటాయి. ఎక్కడ మీరు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు కూడా 2 నైట్సే పెడతారు. అంటే ఈరోజు నైట్ వెళ్ళాం, రేపు ఒక్క రోజే మీకు టైము, మీరు కేదార్నాథ్ ఎందులో వెళ్తారో వెళ్ళేసి మళ్ళీ రాత్రికి రావాలి. ఆ నెక్స్ట్ డే వచ్చేసి వీళ్ళు బద్రీనాథ్, పిప్పలకోట ఎక్కడికి ఒకసోటికి నైట్ పెట్టి. కానీ శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కేదార్నాథ్ దగ్గర నేను 3 నైట్లు స్టే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రోజు మనం సీతాపూర్ వెళ్ళాం, నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు ఒకవేళ వాకింగ్ చేసి వెళ్ళాలి అని అనుకున్నా, గుర్రంలో వెళ్ళాలనుకున్నా, డోలీలో వెళ్ళాలనుకున్నా, మీరు నైట్ పైన స్టే చేస్తే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. 5,000 రూపాయల టికెట్, 5 మందిని అలో చేస్తారు. ఇవన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడ్? ఇవన్నీ ఎక్స్క్లూడ్లు ఉంటాయి మేడం. దర్శనాలు కానివ్వండి, కేదార్నాథ్ పైన అకామిడేషన్ కానివ్వండి, ఇన్ని ఎక్స్క్లూడ్ ఉంటాయి. కానీ మనం గైడ్ చేస్తాం. పైన మనకు పంతులు ఉన్నారు, హోటల్స్ ఉన్నాయి, అక్కడ బెడ్ సిస్టమ్ ఉంటుంది. బెడ్ 500 నుంచి 4,000 రూపాయల వరకు బెడ్ ఉంటుంది. రూమ్ హీటర్ అన్నీ కావాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఈరోజు పైకి వెళ్ళారు, అక్కడ దర్శనం చేసుకున్నారు, నైట్ స్టే చేసి అభిషేకం చేసుకొని నెక్స్ట్ రోజు కిందికి వచ్చి, తర్వాత పరమేశ్వరుడికి పార్వతీదేవికి పెళ్ళైన ప్రదేశం ఉంది, త్రియోగి నారాయణ టెంపుల్ అంటారు. ఆ ప్లేస్ కూడా మీరు నెక్స్ట్ రోజు లోకల్ ట్యాక్సీలో వెళ్ళి చూసుకొని రావచ్చు. అప్పటికి మీకు 3 రోజులు స్టే ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ రోజు డైరెక్ట్ బద్రీనాథ్ వెళ్తారు. నెక్స్ట్ డైరెక్ట్ బద్రీనాథ్ వెళ్ళిపోతారు. నైట్ బద్రీనాథ్లు ఉంటారు. ఎర్లీ మార్నింగ్ బద్రీనాథ్లో దర్శనం చేపిస్తాము, బ్రహ్మకపాలం దగ్గర పిండ ప్రదానాలు చేపిస్తాము. దాని తర్వాత మనా విలేజ్, ఒకప్పుడు దానికి ఇండియన్ లాస్ట్ విలేజ్ అని పేరు పెట్టినారు, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ విలేజ్ అని పేరు మార్చారు. వీళ్ళు సరస్వతి నది పుట్టిన ప్రదేశం కూడా అదే. మీరు సరస్వతి నదిని చూడాలంటే కేవలం మనా దగ్గర 750 మీటర్లు మాత్రమే మీకు సరస్వతి నది కనిపిస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో. తర్వాత అంతర్వాహిని అలకనందలా కలిసిపోతుంది. తర్వాత మనకు ఈ త్రివేణి సంగమం అంటారు కదా, ఆ సంగమం మాదిరి వచ్చేస్తుంది. నెక్స్ట్ పుష్కరాలు వచ్చేసి యమునా పుష్కరం ఉన్నాయి మేడం. కేవలం యమునా నది 3 ప్రదేశాల్లో కనిపిస్తుంది, ప్రయాగరాజ్, మథుర, యమునోత్రి. మనం మథుర దగ్గరికి వచ్చేసరికి వాటర్ కొంచెం సరిగా ఉండవు, వేడి ఉంటుంది ఆ టైంలో. చాలామంది దోదాం చూసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వెళ్ళారనుకోండి, యమునోత్రి, గంగోత్రి కలిపి ఒక ప్యాకేజ్ పెట్టాం. చాలామంది కేదార్ బద్రి చూసి ఉంటారు. యమునోత్రి, గంగోత్రి చూడని వాళ్ళ కోసము ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం దోదాం అని చెప్పి, యమునోత్రి సింగల్దాం ఉంది, యమునోత్రి, గంగోత్రి కలిపి దోదాం కూడా ఈ సంవత్సరం మనం ప్లాన్ చేసి పెట్టాం మేడం. ఓకే. సో ఇంత లెందీ ప్రాసెస్లో మేజర్గా క్లయింట్ వచ్చే ప్రయాణికుల నుంచి, యాత్రికుల నుంచి మీరు ఎదుర్కొనే సమస్యలు అంటే వాళ్ళ కంప్లైంట్స్ ఏం గుర్తించారు ఈ ప్రాసెస్లో? ఇన్ని ఇయర్స్ మీరు జర్నీ చేస్తున్నారు కదా, సో అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కువగా చెప్పే కంప్లైంట్స్ ఏంటి, మీరు వినేవేంటి? అంటే మేడం, యాత్ర అంటే ఓర్పు ఉండాలి, ఓర్పు సహనము కంపల్సరీ ఉండాలి. కొన్ని చోట్ల ఒక 10 నిమిషాల దర్శనం దగ్గర లేట్ అవుతుంది, అక్కడ ఓర్పుగా ఉండాలి. కొంచెం రద్దీ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. మన శరీరం మనకు సహకరించినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఓర్పు తప్పుతుంది. అందుకే మనకు ఎంతసేపు ఉన్నా కానీ తీర్థయాత్ర కానీ బయలుదేరామంటే మనలో ఖచ్చితంగా ఓర్పు అనేది ఉండాలి. మనం ఎంత ఓర్పుగా ఉంటే మనకు పనులంతా 10 నిమిషాలు లేట్ అయినా కానీ మీకు ఈజీగా దర్శనాలు అయిపోతాయి. మీకు దర్శనాల గురించి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ప్రతి చోట మేము దర్శనానికి మనుషులను అరేంజ్ చేస్తాం. కేదార్నాథ్లో పంతులు ఉన్నారు, పేమెంట్ ఇప్పించేసి డైరెక్ట్ లోపలికి పంపించేస్తాము. బద్రీనాథ్ దగ్గర డైరెక్ట్ లోపలికి పంపించేస్తాం. ఎక్కడే కానీ లైన్లో నిలబడుకునే పని ఉండదు మేడం. మీరు శివరాత్రి రోజు కాశీకి వచ్చినా కానీ
లైన్లో లేకుండా నేను దర్శనం చేపిస్తాను. ఓకే, అవును, శివరాత్రి కూడా వస్తోంది. సో ఏంటి, ఏం ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు శివరాత్రికి స్పెషల్గా కాశీ విజిట్ చేయాలనుకునే వాళ్ళకి? అంటే కాశీ వచ్చేసి 3 nights 4 days ఉంది మేడం, 7 nights 8 days ఉంది. కాశీలో 9 రోజులు నిద్ర చేయాలనుకున్న వాళ్ళ కోసం 10 nights 11 days కూడా ప్రోగ్రామ్ ఉంది. శివరాత్రి రోజు కాశీలోనే ఉంటాము. ఒక్కరోజు వచ్చి చూసి వెళ్ళాలనుకున్నా కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అక్కడ కూడా వంట వాళ్ళని సెట్ చేసి పెట్టాం మేడం. ఇదే శివరాత్రి మళ్ళీ గుజరాత్ ట్రిప్ కూడా పెట్టాం మేడం. యాక్చువల్గా గుజరాత్లో వచ్చేసి మీకు ట్రిప్లో 4 జ్యోతిర్లింగాలు వస్తాయి. ఓహో. సోమనాథ్, నాగేశ్వర్, ఇవి వచ్చేసి గుజరాత్లో ఉంటాయి. మధ్యప్రదేశ్లో వచ్చేసి మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్. ఈ 4 జ్యోతిర్లింగాలతో పాటు పంచద్వారకలు, ద్వారక, బేటు ద్వారక, మూల ద్వారక, కంక్రోలి ద్వారక, ఈ ద్వారకలతో పాటు సముద్రంలో పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి నిష్కలంక మహాదేవ్ అని చెప్పి శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు వచ్చేసి ప్రతిరోజు ఒక్కొక్క తిథిలో అవి మునిగిపోతాయి. అంటే సముద్రము నీటితో కప్పేస్తుంది. ఆ తిథి ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథి ప్రకారం ఆ నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మనం దర్శనాలకు వెళ్తాం. ఇది వచ్చేసి గుజరాత్లో భావనగర్ దగ్గర ఉంది నిష్కలంక మహాదేవ్ అని. ఈ ప్లేస్ చూపిస్తాము. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఉంది కదా, అది కూడా చూపిస్తాము విగ్రహం. అలాగే ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ 3 సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఒరిస్సాలో వచ్చేసి కొనార్క్, మన శ్రీకాకుళం దగ్గర వచ్చేసి అరసవిల్లి, మొడేరా అని చెప్పి మన కోనార్కు కన్నా ముందు నుంచి ఉన్న సూర్య దేవాలయం ఒకటి ఉంది, మొడేరా అని చెప్పి గుజరాత్లో, మొడేరా సెన్ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చూపిస్తాము. మనకు ఒక నోటు మీద ఆల్రెడీ రాణికి వావ్ అని ఉంటుంది 100 రూపాయల నోటు పైన, ఆ ప్లేస్ కూడా చూపిస్తాం. అది కూడా గుజరాత్లోనే ఉంది. ఎలా వచ్చింది అది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏది మేడం? రాణికి వావ్ అనే ఆ పేరు ఎందుకు అక్కడ? ఆ రాణికి వావ్ అంటే ఆమె ఒక బావి లాంటిది తవ్వించింది అనమాట. ఓకే. వావ్ అంటే గుజరాతీ భాషలో బావి. ఆ రాణి తవ్వించిందని రాణికి వావ్ అంటారు. ఆ ప్లేస్ కూడా హిస్టాలజికల్, అది కూడా చూడొచ్చు. ఈ ప్లేసులన్నీ మీకు కవర్ అవడంతో పాటు మౌంట్ ఆబు కూడా ఉంటుంది ఇందులో. మౌంట్ ఆబు ఉంటుంది. ఈ ప్లేసులో మొత్తం 13 రోజులు అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ ఉంటాయి. భోజనాలు మన వంట వాళ్ళే వస్తారు. మీరు ఇండియాలో ఏ టూరు వచ్చినా కానీ భోజనాలు మన వంట వాళ్ళే ఉంటారు. మీరు ఆల్ డొమెస్టిక్ అన్ని మేడం, మీరు 16 నుంచి ఎంతమంది పైన ఉన్నా కానీ 3 వంట వాళ్ళు, ఒక టూర్ మేనేజరు మీతో పాటు వస్తారు. మినిమం 16 మంది ఒక బ్యాచ్ ఉంటే ఇండియాలో మీరు ఏ టూర్ కావాలన్నా కానీ నేను వంట వాళ్ళని పంపిస్తాను. మన భోజనాలే వండి పెడతారు. సో ఫ్యామిలీస్ ఇలా మాట్లాడుకొని కూడా క్యారీ అవ్వచ్చు. రావచ్చు మేడం. అంటే మీరు పర్సనల్గా ఇప్పుడు నాది 13 రోజులు ఉంది, మీకు 13 రోజులు సెట్ కాదు. 7 రోజులు కావాలంటే ఆ 7 రోజుల్లో కూడా 2 జ్యోతిర్లింగాలు చూడొచ్చు, 3 ద్వారకలు చూడొచ్చు, నిష్కలంక చూడొచ్చు. ఇవి చూసి మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఇట్లా కూడా ప్లానింగ్ ఉంటుంది. పర్సనల్గా మీకు కొన్ని సపరేట్ ప్లేసులు మీరు అనుకొని ఉంటారు. మీరు గుజరాత్లో కొన్ని చూసి ఉంటారు, రాజస్థాన్లో కొన్ని చూసి ఉంటారు. ఇవి కాకుండా అడిషనల్గా మీ పర్సనల్గా ఏమన్నా మీరు ప్లేస్లు యాడ్ చేసుకున్నా కానీ, చెప్పాను కానీ మీరు 16 మంది అబో ఎంతమంది ఉన్నా కానీ ఆ టూర్కు నేను వంట వాళ్ళను గైడ్ను పంపించేసి మీకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఏర్పాటు చేసేసి పంపిస్తాను. ఓకే. బట్ ఈ మానస్ సరోవర్ కానీ చార్ధామ్ కానీ ఇలాంటి యాత్రలకి చిన్నపిల్లల్ని తీసుకురావచ్చు, అది క్షేమమే అంటారా? చార్ధామ్కి రావచ్చు మేడం. మానస సరోవరంకు పర్మిషన్ లేదు. మానస సరోవరంకి వచ్చేసి 15 సంవత్సరాల తర్వాతనే వీసా ఇస్తారు. ఈ సంవత్సరము కైలాస మానస సరోవరం యాత్ర మే నుంచి స్టార్ట్ అవుతుంది. మే, జూన్, జూలై, ఆగస్టు మొత్తం ప్రతి నెల ఒక్కొక్క గ్రూప్ పెట్టాం మేము. ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి 52 మంది ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికి దాదాపు 2-3 గ్రూపులు కూడా అయిపోయినాయి. అందరూ రకరకాలుగా చెప్తారు మేడం మానస సరోవరం గురించి. నేను చెప్పేది ఏంటంటే 2026లో ఎవరైతే కైలాస మానస సరోవర యాత్ర చేస్తారో వాళ్ళు 12 సార్లు మానస సరోవరం స్నానం చేసిన ఫలితం దొరుకుతుంది. 12 సార్లు కైలాస శిఖరం చేసిన ఫలితం కూడా దొరుకుతుంది. ఎందుకంటే టిబెట్ క్యాలెండర్ ప్రకారం 2026 ఫైర్ హార్స్ ఇయర్ అంటారు. అంటే టిబెటియన్ ఫైర్ హార్స్ ఇయర్. ఇది టిబెటియన్లకు ఒక పెద్ద పండగ. మీకు ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియాలో 12 నదులు ఉన్నాయి, పవిత్ర నదులు. 12 నదులకు సంవత్సరానికి ఒకసారి పుష్కరం వస్తుంది. అంటే మీరు 12 సంవత్సరాలు కంటిన్యూగా స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో, మీరు మానస సరోవరంలో స్నానం చేస్తే ఈ 12 నదుల స్నానము 12 సార్లు చేసింది మీరు ఒక్కసారి మానస సరోవరంలో స్నానం చేసిన పుణ్య ఫలితం ఈ సంవత్సరం కలుగుతుంది. 2026 మానస సరోవర యాత్ర చేసే ప్రతి ఒక్కరికి ఒక అదృష్టమనే చెప్పాలి. ఓకే. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కోవిడ్ తర్వాత అక్కడ ఫెసిలిటీస్ అన్నీ మారిపోయాయి అన్నారు కదా. సురేందర్ గారు, ఇన్ని ఇయర్స్ జర్నీలో మీరు గమనించినవి టూరిస్టులు
ఎందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఈ మధ్య కాలంలో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది? చాలా ట్రావెల్ ఏజెన్సీలు అట్రాక్టివ్ ఆఫర్స్తోని వాళ్ళని తీసుకెళ్ళటానికి, డొమెస్టిక్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఒక కొత్త ఏరియాని చూస్తే రిలాక్సేషనా, లేదనంటే అక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి మనుషులకి ఏమంటారు ఇంట్రెస్ట్ కలుగుతుందా? చాలామంది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ఫిగర్. మీ యాత్రికుల్లోనే చాలామంది పెరుగుతున్నారని మీరు చెప్తున్నారు. మీరు గుర్తించిన థింగ్స్ ఏంటి? మేడం, కరోనా ఫస్ట్ వేవ్లో చాలామంది చనిపోయారు. సెకండ్ వేవ్లో వయసు తక్కువ వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. అది వరకు ఎవరో ఇంట్లో అమ్మా నాన్నలను పంపిద్దాం బయటికి, మనకి ఇంకా టైం ఉంది కదా, లేదా అత్తమామయ్యలు పంపిద్దాము, ఇట్లా ఆలోచన చేసి ఉన్న వాళ్ళే యాత్రలకు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, ఈలోపు మనం చూడాలనుకునేటన్ని చూడాలి అని చెప్పి ఎక్కువ యూత్ మేడం 20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళు టూర్లకు రావడం ఎక్కువైపోయింది. 2021 నుంచి హాలిడేస్ వస్తుంటే వాళ్ళు 4 రోజులు గ్యాప్ దొరికితే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఒక 4 days ఉంటే తమిళనాడు వెళ్దామా, కేరళ వెళ్దామా, కూర్గ్ వెళ్దామా, గోవాకి వెళ్దామా, ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటే వియత్నాం వెళ్ళిపోయి 5 days వియత్నాం చూసుకొని రావచ్చు అనే మైండ్ సెట్తో టూరిజం చాలా పెరిగిపోయింది మేడం. మానస సరోవర యాత్ర విషయానికి మనం వస్తే 2020లో కరోనా టైంలో ఆపేశారు. 21 సెకండ్ వేవ్ ఆపేశారు, 22 ఆపేశారు, 23లో వచ్చేసి ఓన్లీ ఎన్ఆర్ఐలకు పర్మిషన్ ఇచ్చింది చైనా గవర్నమెంట్. అంటే ఎన్ఆర్ఐ అంటే ఒక్క భారతదేశం ఉండే పాస్పోర్ట్ వాళ్లకు తప్ప మిగతా అన్ని దేశం పాస్పోర్ట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. 2024కు వచ్చేసరికి మళ్ళీ పర్మిషన్ ఇవ్వలేదు, ఓన్లీ ఎన్ఆర్ఐలకు ఇచ్చారు. 2025లో కూడా మేలో పర్మిషన్ ఇచ్చారు. అందువల్ల మనం ఎక్కువ మంది గ్యాజెట్ చేయలేకపోయినాం. అయినా మనము జూన్ వెళ్ళాం, జూలై వెళ్ళాం, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు 3 ట్రిప్పులు మనం వెళ్ళాము. అక్కడ మనము అభిషేకాలు చేపించాము, 3 రోజులు పరిక్రమ తీసుకెళ్ళాము. మేడం, శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే కైలాస మానస సరోవర యాత్ర చెయ్యాలి అని ఎందుకు చెప్తానంటే, నేను ప్రతి ట్రిప్పుకు నేనే వెళ్తాను. చైనా గవర్నమెంట్ రూల్ ప్రకారం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పరిక్రమణకు పర్మిషన్ లేదు గవర్నమెంట్ తరపున. కానీ నేను 80 సంవత్సరాల వాళ్ళను కూడా నేను తీసుకెళ్తాను, మీరు హెల్తీగా ఉంటే. మీరు హెల్తీగా ఉండాలి అంటే ఇది ఎట్లుంటుందంటే మేడం, మనం ఇండియా నుంచి నేపాల్కి వెళ్తాం, వీళ్ళు నేపాల్ చేతుల్లోకి వెళ్ళిపోతారు, నేపాల్ వాళ్ళు టిబెట్ చేతుల్లోకి వెళ్ళిపోతారు, టిబెట్ వాడు చైనా గైడ్ చేతుల్లోకి వెళ్ళిపోతాడు. మంది ఎట్లుంటుందంటే మనం ముందే రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం 3 దేశాల వాళ్ళతో అందరితో మాట్లాడేసి మనం ఒకటి పరికలో పెట్టుకున్నాం. మీకు హెల్త్ బాగలేదు, మీ ఏజ్ 40, మీకు హెల్త్ బాగలేదు, మీ హెల్త్ బాగలేదు కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి హోటల్లోనే. మీరు హోటల్ నుంచి బయటకు వస్తే మీకు బయటనే కైలాసశిఖరం కనిపిస్తూ ఉంటుంది, మీరు దర్శనం చేసుకోవచ్చు. మీరు 80 సంవత్సరాలు ఉంది, మీ హెల్త్ బాగుంది, మేము పరిక్రమ తీసుకెళ్తాను. ఫస్ట్ డే కావాలంటే చూసుకోవచ్చు, 2వ రోజు మళ్ళీ రిటర్న్ కావాలంటే రావచ్చు. 3 రోజుల పరిక్రమణ ఉంటుంది. ఫస్ట్ రోజు 12 కిలోమీటర్లు, 2వ రోజు 24 కిలోమీటర్లు, 3వ రోజు 7 కిలోమీటర్లు. ఈ 24 కిలోమీటర్లు 2వ రోజు దాంతో మీరు గుర్రంలో వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఒక కొండ వస్తుంది, కొండ పైకి 7 కిలోమీటర్లు ఉంటుంది. అది గుర్రం మీరు తీసుకుంటే గుర్రం వాడు పైకి తీసుకొని వెళ్తాడు. 5 కిలోమీటర్లు డౌన్ ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లు డౌన్ మీరు తప్పనిసరిగా నడవాల్సిందే. మీరు గుర్రంలో వెళ్ళినా నడవాల్సిందే, నడుచుకుంటూ వెళ్ళినా నడవాల్సిందే. కానీ మీకు సపోర్టర్స్ ఉంటారు, మీకు పోర్టర్ ఉంటాడు, గుర్రం అతను మిమ్మల్ని చేయబట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తాడు. ఈ గుర్రాలు కూడా మనం అన్ని మాట్లాడిస్తాము. ఫుడ్ కూడా మెటీరియల్ అంతా మందే ఉంటుంది, చేసేవాళ్ళు నేపాల్ వాళ్ళు. రైస్ కూడా మన ఎన్డీఎల్ రైస్ ఉంటాయి. ఇప్పుడు మాకు ఏప్రిల్ మార్చి ఎండింగ్ నుంచి ముక్తినాథ్ ట్రిప్పులు కంటిన్యూ ఉంటాయి కదా, ఆ టైంలో మేము సరుకులు ఇవన్నీ మొత్తం అక్కడ జమ చేసేసి మొత్తం అక్కడ నుంచి మెటీరియల్ అంతా మందే తీసుకొని వెళ్తాం మేడం. ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ ప్రాబ్లం అవ్వదా? ఇంత హ్యూజ్ ఎక్స్పోర్ట్ చేసి అక్కడ అంత అకామిడేషన్స్ చూసుకొని ఎప్పుడు కూడా రిస్క్ అనిపించలేదు? లేదు మేడం, ఇష్టమైనది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చాలా పెద్దగా ఇష్యూ చేసే. అంటే అక్కడ ఒకటి మేడం, ఇప్పుడు మీకు ఏదన్నా, ఇప్పుడు మీరు టూర్ వచ్చారు, ఇన్ కేసు మీకు ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి, అది ఎందుకు జరిగింది, దాన్ని మనం సాల్వ్ చేయగలమా, అసలు ఆ ప్రాబ్లమే రాకుండా చూసుకుంటే మనకు అయిపోతుంది. ఒక్కోసారి వస్తాయి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేసేస్తాం వెంటనే. అందుకే ఆల్మోస్ట్ నేనే వెళ్తాను మేడం అన్ని టూర్లకు. సో మీరు వెళ్ళడం వల్ల ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు అక్కడ ప్రాబ్లం వచ్చినా నేను సొల్యూషన్ వెనకంబడి తీసేసుకుంటాను, ఇమీడియట్ గా రెక్టిఫై అయిపోతుంది. ఇప్పుడు అకామిడేషన్ కూడా ఒకప్పుడు లేదు, ఇప్పుడు మంచి మంచి హోటల్స్ కట్టారు, అన్ని చోట్ల మీకు ట్విన్ షేరింగే ఉంటుంది కొన్ని ప్లేసులు తప్ప.
కైలాస శిఖర పరిక్రమణ చేసేటప్పుడు మాత్రం మీకు 2 చోట్ల అకామిడేషన్ ఉంటుంది. దీరాపుక్కు అది 12 కిలోమీటర్లు, తర్వాత జతులుపుక్కు అది 28 కిలోమీటర్ల తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చైనా గవర్నమెంట్ వాళ్ళకు టాయిలెట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఓ మీరు ఏ కంపెనీ ట్రావెల్స్లో వెళ్ళినా, ఏ గురూజీలతో వెళ్ళినా, ఏ స్వామీజీలతో వెళ్ళినా, మీరు పర్సనల్గా వెళ్తే మీకు వీసా రాదు. మీరు ఎవరితో వెళ్ళినా కానీ వాష్రూమ్లు ఫేస్ చేయాల్సిన ప్లేసులు కంపల్సరీ 2. మీరు పరిక్రమణ చేసే టైంలో మీరు 2 రోజులు ఎక్కడ స్టే చేస్తారో అక్కడ ప్రతి లేడీస్ అయినా జెంట్స్ అయినా అవుట్ సైడ్ వెళ్ళాల్సిందే. ఇదొకటి అక్కడ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఇదొకటి మానస సరోవరం ట్రిప్లో. మానస సరోవరం దగ్గర డిప్పు సిస్టమ్ లేదు. అంటే మానస సరోవరంలో మనం మునిగి స్నానం చేసేది వచ్చేసి 2018లో ఆపేసినారు. చాలామంది మన భక్తులు ఉన్నారు, అతి భక్తులు అనమాట వీళ్ళు. బట్టలు పిండడము, సబ్బులు పెట్టి బట్టలు పిండుదని చైనా గవర్నమెంట్ వాళ్ళు చూసేసి ఆపేశారు. 2018 జూలైలో ఆపేశారు. అందుకే మానస సరోవరంలో డిప్పు సిస్టమ్ ఉండదు. అందుకని మనం ఏం చేస్తాము, మానస సరోవరం పరిక్రమణ బస్సులో చేసేటప్పుడే మనము వాటర్ క్యాన్లతో వాటర్ పట్టుకొని మానస సరోవరం దగ్గర అవే వాటరు మన వాళ్ళు వేడి చేసిస్తారు, వంట వాళ్ళు నీళ్ళు వేడి చేసిస్తారు. అది స్నానం చేసుకొని అక్కడే మనం అభిషేకాలు పూజలన్నీ చేసుకొని అక్కడికి వెళ్తాం. మానస సరోవరంలో కూడా వాష్రూమ్లు కొంచెం తక్కువ ఉంటాయి మేడం. ఈ మానస సరోవరం ఒక నైటు, ఆ దీరాపుక్కు ఒక నైటు, జతులుపుక్కు ఒక నైటు, ఈ 3 ప్లేసులు మినహాయిస్తే అన్ని చోట్ల మీకు లగ్జరీ రూమ్స్ ఉంటాయి. ఓకే, విత్ వాష్రూమ్స్ ప్లస్ మీ బెడ్కే హీటింగ్ ఉంటుంది. ఓకే, లగ్జరీ రూమ్స్ ఉంటాయి అన్ని చోట్ల అకామిడేషన్. ఇందులో ఇంకొకటి కూడా ఉంది మేడం. 2వ రోజు అకామిడేషన్ లేకుండా నేను లాస్ట్ టైం 2025లో జూలై ఆగస్టులో వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కొంచెం మన కస్టమర్లకు కూడా ఇబ్బంది అయ్యి సెప్టెంబర్లో వెళ్ళిన బ్యాచ్కి ఏం చేశానంటే 2వ రోజు అకామిడేషన్ తీసేశాను. జతులుపుక్కులో డైరెక్ట్ డార్చన్ వెళ్ళిపోయాం. అక్కడ నుంచి 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లు వెళ్ళిపోతే లగ్జరీ రూమ్స్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో 2వ రోజు నైట్ స్టే తీసేసి డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్ళిపోయాను. ఓకే, ఈ మానస సరోవర్ టైం పీరియడ్ ఏంటి ఎగ్జాక్ట్లీ? ఎందుకనంటే ఇలా ట్రావెల్ ఏజెన్సీస్తో రావాల్సిన వాళ్ళు కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కొందరు పర్సనల్గా వెళ్ళాలనుకుంటారు. బట్ అది ఎంతవరకు సేఫ్ వాళ్ళకి? ఎప్పటి నుంచి ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది ఇది దర్శనము ఎవ్రీథింగ్? ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద భక్తులు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది? జూను, జూలై, ఆగస్టు బాగుంటుంది మేడం. మేలో కూడా కొంచెం చలిగానే ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో వెళ్ళొచ్చు. కైలాస మానస సరోవర యాత్రకు వీసా ప్రాసెస్ చాలా పెద్దది. ఓకే, మీకు ఇండివిజువల్గా వీసా రాదు, అది కంపల్సరీ గ్రూప్ వీసానే ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక లిస్టు పంపిస్తే నేపాల్ వాడికి అది లాసాకి వెళ్ళాలి. లాసా నుంచి తిరిగి మనకు మళ్ళీ కన్ఫర్మేషన్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఢిల్లీ చైనా ఎంబసీకి పాస్పోర్ట్లు పంపించాలి. మినిమం 15 రోజులు మీ దగ్గర పాస్పోర్ట్లు ఉండవు, ఢిల్లీ ఎంబసీలో ఉంటాయి. ఎవరైనా మానస సరోవర యాత్ర చేయాలి అనుకుంటే కంపల్సరీ ఓటర్ ఐడి ఉండాలి. నేపాల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కాలి అంటే మీ దగ్గర ఓటర్ ఐడితో వెళ్ళొచ్చు ఇండియన్స్. మిగతా ఏ కార్డులు చెల్లవు, ఓటర్ ఐడి కంపల్సరీ ఉండాలి. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఓటర్ ఐడితో ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం. మీరు కాఠ్మాండు వెళ్తారు, కాఠ్మాండు లోకలు ఈ ప్లేసులన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ మీ పాస్పోర్ట్లు వీసా వస్తుంది. రిటర్న్లో మళ్ళీ మీకు పాస్పోర్ట్లతోనే టికెట్ చేపించి ఇస్తాం. ఓకే, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉన్నారు, శారదాం యాత్ర మానస సరోవర్కి సంబంధించి హెలికాప్టర్ రైడ్ చాలా అట్రాక్ట్ చేస్తుంది, ఇప్పుడే బుక్ చేసుకోండి అని చెప్పి. ఏంటి హెలికాప్టర్ రైడ్స్ ఏంటి, మీరు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? అంటే హెలికాప్టర్ ప్యాకేజ్ వచ్చేసి మీకు హైదరాబాద్ టు లక్నో ఫ్లైట్ మేడం. లక్నో నుంచి బై రోడ్ నేపాల్గంజ్ వెళ్తారు. నేపాల్గంజ్లో నైట్ స్టే ఉంటుంది. నెక్స్ట్ రోజు నేపాల్గంజ్లో హెలికాప్టర్ ఎక్కిచ్చేసి కైలాస శిఖరం ఏరియల్ వ్యూ ఉంటుంది. అంటే దూరం నుంచి మీకు శిఖరం కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు 4 days ప్రోగ్రాము. అందులో మీరు కింద దిగేది ఉండదు, కేవలం చూసేదానికి మాత్రమే వెళ్ళాలి. అది మీకు ప్యాకేజ్ కూడా 50,000-60,000 వేలలో అయిపోతుంది. సెకండ్ది వచ్చేసి 11 రోజుల ప్యాకేజీ, 10 రోజుల ప్యాకేజీ, 9 రోజుల ప్యాకేజీ అని కొన్ని ఉన్నాయి. ఇది మీకు కాఠ్మాండు లక్నో వరకు ఫ్లైట్ ఉంటుంది. లక్నో నుంచి నేపాల్గంజ్ వెళ్తారు, నైట్ స్టే నేపాల్గంజ్. నెక్స్ట్ రోజు నేపాల్గంజ్ నుంచి సిమీకోట్కు 18 సీట్ల ఫ్లైట్ ఉంటుంది, చార్టెడ్ ఫ్లైట్. ఓకే, సిమీకోట్కు. సిమీకోట్ నుంచి హిల్సాకు హెలికాప్టర్ ఉంటుంది. హిల్సాలో వచ్చేసి పురంగని చైనా బార్డర్లోకి ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి 78 కిలోమీటర్లు మానస సరోవరం. మీరు మానస సరోవరం దగ్గరికి వెళ్ళి కైలాస శిఖరం చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి అది రిటర్న్ వచ్చేసి, అంటే పరిక్రమణ లేకుంటే మీకు 3 రోజులు తగ్గుతుంది. ఇది ఒక 7 రోజుల ప్యాకేజీ. మీరు పరిక్రమణ చేయాలంటే ఒక 3 రోజులు, టోటల్గా 10 రోజుల ప్యాకేజ్ అవుతుంది. ఈ ప్యాకేజీలో మీరు వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ అవి ఫ్లై కాలేదు అనుకోండి, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. నిజమే. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ,
ప్రతిదీ ప్రాబ్లం ఉంటుంది. మన తెలుగు యాత్రికులందరూ మానసరోవరంలో ఇబ్బంది పడ్డారనే ప్లేసు అది వచ్చేసి బై రోడ్డులో ఎక్కడా జరగదు. బై ఫ్లైట్లో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు హిల్సా అనే ప్లేస్లో హెలికాప్టర్ రావాలి. ఓకే, దాదాపు 30-35 నిమిషాలు హెలికాప్టర్ జర్నీ ఉంటుంది. అది అంత లాంగ్లో ఆ హెలికాప్టర్ రాలేదనుకోండి, క్లైమేట్ బాగలేక మనం అక్కడ ఆగిపోవాలి. అక్కడ అకామిడేషన్ ఉండదు. చైనా వాడు మన బయటకు వచ్చేసినాం కాబట్టి వాడు లోపలికి రానివాడు. ఇక్కడ ఇది వచ్చేంత వరకు మనకు వేరే మార్గం ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా అది అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 2,75,000 రూపాయలు ఏంటంటే హైదరాబాదు కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, వైజాగ్ కానీ, కాట్మాండు వరకు ఫ్లైట్ ఉంటుంది. కాట్మాండులో 2 nights అకామిడేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం అంతా మన బస్సు జర్నీ ఉంటుంది. ఓకే, సో అది మీ ఓన్ ట్రాన్స్పోర్ట్, మనతో పాటు ట్రాన్స్పోర్టేషన్. ఓకే, మీకు కైలాస మానసరోవర యాత్రలు నేను చెప్పిన 2,75,000 రూపాయలు కాకుండా మీకు అయ్యే అడిషనల్ ఖర్చులు వచ్చేసి మీరు పశుపతినాథ టెంపుల్లో అభిషేకం చేయించుకోవాలంటే 2,100 టికెట్. ఓకే, లోకల్ సైట్ సీయింగ్స్ కూడా బస్సు మేమే ఏర్పాటు చేస్తాం. తర్వాత మానస సరోవరం దగ్గర రుద్రాభిషేకం చేసేదానికి కూడా మేము ఎలాంటి డబ్బులు తీసుకోం. ప్రతి ఒక్కరితో అభిషేకం చేపిస్తాము. గుర్రానికి వచ్చేసి 5,200 యువాన్లు మీరు గుర్రంలో వెళ్ళాలి అనుకుంటే. ఒకవేళ మీరు గుర్రంలో వెళ్ళాము, మేము ఊరికి దర్శనం చేసుకొని హోటల్లో ఉంటామంటే ఎలాంటి ఖర్చు లేకుండా మీకు అకామిడేషన్, ఫుడ్ అన్నీ మేము ఫ్రీగా ఏర్పాటు చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు పరిక్రమణకు 1 day వస్తున్నారు, మేము 1 day వచ్చి రిటర్న్ వస్తామంటే అప్పుడు మీరు హోటల్కు పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ అకామిడేషన్ పైన 2 రోజులకు కంటిన్యూ బుక్ చేసి పెట్టినాం కదా. ఒకవేళ మీరు వెళ్ళాము అక్కడే ఉంటామంటే ఎలాంటి డబ్బులు పే చేసేది ఉండదు. ఒకవేళ మీరు 1 day చూస్తాము, సెకండ్ డే వస్తామంటే సెకండ్ డే దానికి హోటల్ దగ్గర పేమెంట్ చేయాలి. అట్లే ముందుకు వెళ్తామంటే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ అంబులెన్స్లు అనేవి తిరుగుతూ ఉంటాయి మేడం. వెహికల్స్ 500 యువాన్లు తీసుకుంటారు ఫస్ట్ రోజు. అంటే మీరు ఇట్లా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఎక్కించుకోరు, రిటర్న్ రావచ్చు వెహికల్లో. ఆ దీరాపుక్ అనే నైట్ స్టే ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి మీరు హోటల్ రానికి ఒక మనిషికి 500 యువాన్లు తీసుకుంటారు. తెచ్చి మిమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మీరు 2వ రోజు 3వ రోజు పరిక్రమ అవసరం లేదనుకుంటే. ఓకే, ఎందుకు శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్నే ఈ మానస సరోవర్ యాత్ర, ఎస్పెషల్లీ ఇది సీజన్ కాబట్టి, కమింగ్ అప్ బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి ఎందుకు చూస్ చేసుకోవాలని చెప్తారు? మిమ్మల్ని ఎందుకు ఆప్షన్గా ఎంచుకోవాలి టూరిస్టులు అంటారు? అంటే ఇప్పుడు వేరే ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, ఏ ఎండి రాడు, వాళ్ళ సీనియర్ వర్కర్లనో జూనియర్ వర్కర్లనో ఒకసారి చూసిన వాళ్ళనో పంపిస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిక్రమణ చెయ్యరు. ఇప్పుడు నాతో ఒక 40 మంది వచ్చారు. నేను పరిక్రమణ చేయకోకుండా గుర్రం వాళ్ళని, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని పంపించేసి నేను పోయి హోటల్లో కూర్చుంటే ఆ పైన ఏం జరుగుతోంది, వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంది అనేది మనకు అప్డేట్ ఉండదు. అందుకని నేనేం చేస్తానంటే, నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ నేను నడుచుకుంటూ వెళ్తాను. మొత్తం సాయంకాలం అయ్యేసరికి అందరినీ గ్యాజెట్ చేసి ఒక 2 మన నేపాల్ పిల్లలను వెనక పెడతాను అన్నమాట. షెర్పాస్ను లాస్ట్లో ఉంటారు వాళ్ళిద్దరు. ఎవరు నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు తోడుగా వచ్చి తీసుకొని వస్తారు. ఆ రోజు నైట్ డిస్కషన్ చేసి రిటర్న్ వెళ్తామంటే రిటర్న్ పంపిస్తాను, ముందుకు వెళ్తామంటే వాళ్ళకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. ఇన్ కేసు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, నేను ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసేసి వాళ్ళని డౌన్కు పంపించేస్తాను. ఫస్ట్ అక్కడ ఏ నిర్ణయం అయినా తీసుకునేదానికి నేను వెనక ముందు ఆలోచన చేయను. డబ్బుల గురించి కూడా ఆలోచన చేయను. ఇప్పుడు కస్టమర్ డబ్బులు, అది రిటర్న్ ఖర్చు అంతా డబ్బులు కస్టమర్ పెట్టుకోవాలి. అతని దగ్గర ఉందా లేదా ఆ సమయంలో అనేది మనకు సంబంధం లేదు. ఫస్ట్ వాళ్ళని చేర్చాలి, తర్వాత కాలం నిదానంగా వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇవ్వకుండా ఎక్కడికి పోరు. ఈ విధంగా ప్రతి నిర్ణయము నేను తీసుకుంటాను మేడం. ఫుడ్ కూడా ఏదైనా కానీ మన మెటీరియల్ తీసుకెళ్తాము. ఆ వాతావరణానికి ఏ ఫుడ్ పెడితే మన వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఇబ్బంది ఉండదు అని ఫుడ్ డిసైడ్ కూడా నేనే చేస్తాను. ఓకే, ఓకే, రైట్. సో ఈ మానస సరోవర్కి సంబంధించి మాట్లాడుతున్నాం కదా, పర్టికులర్గా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఈ వీసా ప్రాసెస్లో? వాళ్ళు చూసే అంశాలు ఏంటి ఇందులో క్రైటీరియా? మేడం, మానస సరోవరంకి వచ్చేసి 2025 జూలై ఆగస్టు బ్యాచ్లకు 70 సంవత్సరాల వాళ్ళకి, 70 అబవ్ ఉన్న వాళ్ళకి వీసా ఇవ్వలేదు. సెప్టెంబర్కి వచ్చేసరికి 70 నుంచి 95 సంవత్సరాల వరకు కూడా వీసా ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు ఇన్ కేసు మీ అమ్మగారికి 70 years అనుకోండి, 75, మీరు ఆమెకు తోడుగా వస్తే వీసా ఇస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కేర్ టేకర్ ఒకరు కంపల్సరీ ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే వీసా వస్తుంది. దాని గురించి వీసా ప్రాసెస్ మీకు చాలా కష్టం మేడం. ఇది చాలామంది, అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేపాల్ వాళ్ళు అమౌంట్ తక్కువ తీసుకుంటారు,
అని చెప్పి చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ కాట్మాండ్కి వెళ్ళిపోతారు. అట్లా నక్లోకి వెళ్ళో, ఇట్లా గోరఖ్పూర్ వెళ్ళో, లేదా కాట్మాండ్కి వెళ్ళో. అక్కడ వీసా రాక 10 రోజులు 15 రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటికి రాలేరు. అక్కడ ప్రతిరోజు డబ్బులు ఖర్చు పెట్టుకొని నేపాల్ వాళ్ళతో, ఎందుకంటే లాస్ట్ నేను పోయిన గ్రూప్లోనే అక్కడ నేను దిగిన హోటల్లోనే ఉన్నారు వాళ్ళు అప్పటికే వచ్చి 8 రోజులు అయిందంట. ఏమైందంటే మాకు వీసా రాలేదు అని అంటే వాళ్ళు ముక్తినాథ్ పోయినారు. నేపాల్ మొత్తం సరౌండింగ్లో ఉండే అన్ని ప్లేసులు చూసినారు. ఇంకా 3 రోజులు కాక ప్రతిరోజు పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి కూర్చున్నారు హోటల్లో. మీరు ఇండియా నుంచి ట్రావెల్ ఏజెంట్లను ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఇంతవరకు ఎన్ని టూర్లు చేసినారు, అక్కడ ఎవరితో కాంటాక్ట్ అయి ఉన్నారు, వీసా ప్రాసెస్ ఏమన్నా లేట్ అయ్యిందా, ఇవన్నీ మీరు ఇప్పుడు ఇన్ కేస్ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎవరు మీరు అన్నారు ఇందాక, ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలండి. మీరు మానస సరోవరం టూర్కు నాతో రావాలి అని అనుకుంటే నాతో ట్రావెల్ చేసిన కస్టమర్ల నెంబర్లు మీకు ఇస్తాను. మీరు వాళ్ళకు ఫోన్ చేసి వెళ్ళొచ్చు అంటేనే నాకు అమౌంట్ కట్టండి. నాకు ప్రాబ్లం జరిగింది. ఎందుకు జరిగిందంటే నేను డేట్ 8వ తారీఖు పెట్టాను, జూలై 8. జూలై 7వ తారీఖు బ్రిడ్జి కూలిపోయింది, ఫ్రెండ్షిప్ బ్రిడ్జి షాబ్రిబెన్సీ దగ్గర. ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ నాకు తెలుసు. కాకపోతే దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఆ రూట్లో ఎవరు పోలేదు, మానస సరోవరం యాత్ర చేయలేదు. అది కొంచెం గవర్నమెంట్ కూడా చూసి పంపించాలంటే ఒక 2-3 రోజులు టైం పడుతుంది. నేను అందరికీ ఫ్లైట్ టికెట్లు చేశాను. ఆల్రెడీ అందరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చారు. 7వ తారీఖు అర్ధరాత్రి నాకు మెసేజ్ వచ్చింది. నేను 8వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 3:30కి మెసేజ్ చూసుకున్నా. అప్పటికే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసి ఉన్నారు. 4 రోజులు మామూలుగా 2-3 రోజులు మన కాట్మాండ్లో ఉంటుంది, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా అవుతుంది అంతే, అంతకు మించి ఏమి కాదు. దానికని మనం ఫ్లైట్ టికెట్లు కొట్టి ఇంట్లోగాంచి వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోయి నేలం అనే ప్లేస్ పైన నేను 3 ట్రిప్పులు తీసుకుని వెళ్ళాను. చాలామంది పెద్ద కంపెనీలు ఏం చేసినారంటే వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు బుక్ చేసిన వాళ్ళు సరిగా చెప్పక వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని అక్కడ అకామిడేషన్ తక్కువ ఇచ్చి మళ్ళీ 2వ ట్రిప్లో. బట్ ఇలాంటివి చాలా రిస్క్ అనిపిస్తుంది కదా, మీరు అంతా ప్లాన్ చేసి టికెట్స్, ఎందుకనంటే అవి 100లో కాదు కొన్ని వేల డబ్బులతోని బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసిన తర్వాత అక్కడ ఇట్లా బ్రిడ్జ్ కూలిపోవటము, లేదంటే వెదర్ కండిషన్ బాగాలేక ఏవైనా వైపరీత్యాలు రావటం వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఆఫ్ కోర్స్ అదంతా మీరే ఇంకా బేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. లేదు మేడం, ఇది వచ్చేసి నేను 14 రోజుల ట్రిప్ అనుకోండి. ఈ 14 రోజుల ట్రిప్పుకు ఇన్ కేసు మీరు చెప్పినట్లు ఏదన్నా మనకు సంబంధం లేకుండా ఏదైనా జరిగితే రోజుకు 4,000 రూపాయల డబ్బులు నేను కట్టమని చెప్తాను, హోటల్కు భోజనానికి. ఓకే, ఆ మార్జిన్ ఏం తీసుకోను. అందుకే మానస సరోవరం ట్రిప్లో మేము ఏం చేస్తామంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్ చెయ్యం. మనకి ఎప్పుడైతే అక్కడ పరిక్రమణ కంప్లీట్ అయిందో ఆ రోజు రిటర్న్ ఫ్లైట్ టికెట్లు చేస్తాం. ఓకే, ఎందుకంటే కొందరు ముక్తినాథ్ వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనుకోండి 3 డేస్లో ముక్తినాథ్ ట్రిప్ అయిపోతుంది. అటువంటి వాళ్ళని బేస్ చేసుకొని రిటర్న్లో ఫ్లైట్ టికెట్లు చేస్తాం, వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్లు చెయ్యం. మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మేడం, మెయిన్ అనుభవం కావాలి. నేను అదే చెప్పాను కదా, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళని పంపించేస్తారు, అక్కడ వాళ్ళకి ఎట్లా పోవాలో తెలియదు. ఒక ఆమె యూట్యూబ్ ఛానల్ అంట, ఆమెది ఎక్కడో వైజాగ్ సైడు, వైజాగ్ నుంచి డాక్టర్లు అందరినీ ఒక 120 మందిని పిలుచుకొని వచ్చింది. ఆమె ట్రావెల్స్ అనుభవం లేదు ఆమెకి. ఆమె యూట్యూబ్లో రీల్స్ చూసి వీళ్ళు వచ్చారు అక్కడికి. ఆ ప్లేస్కి వెళ్ళేసరికి రోడ్ల మీద కూర్చొని ఉంటే మన వాళ్ళు వెళ్ళి మాట్లాడారు, మన కస్టమర్లు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరంటే, నేను డాక్టర్ అండి, వైజాగ్ నుంచి వచ్చాను, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను, నేను విజయనగరం నుంచి వచ్చాను, మాకు అన్నీ ఏదో మా బాగా చూపిస్తా అని చెప్తే ఇక్కడికి వచ్చి నాకు అకామిడేషన్ లేదంటుంది. అకామిడేషన్ లేదు వాళ్ళకి, 120 మందికి అకామిడేషన్ లేదు. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేసినారు, మానస సరోవరం వెళ్ళారు. డైరెక్ట్ మానస సరోవరం, అక్కడ నైట్ జర్నీ చేయడం కష్టం, ఫుడ్ అరేంజ్ చేయడం కష్టం, నైట్ టైం టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్లా రిస్కులన్నీ వాళ్ళు పడి వాళ్ళల్లో 8 మంది మనకు డబ్బులు కట్టారు. ఓకే, జూన్ 1 బ్యాచ్కు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళినప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, పరిక్రమణకు వెళ్ళలేదు, వాళ్ళకి గుర్రాలు మాట్లాడేవాడు లేడంట, గుర్రాలు దొరకలేదు. నడుస్తూ వస్తామంటే నడుస్తూ పోతే మీతో పాటు ఎవరు తోడుండరు, మీ అందరూ మీరు పోయి రావాలని చెప్పారంట. అని చెప్పి ఒక 8 మంది మళ్ళీ మనకు కట్టారు. మానస సరోవరం యాత్ర ఎవరైనా జీవితంలో ఒక్కసారి చూడగలిగినది. అంటే ఫైనాన్సు పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, హాలిడేస్ పరంగా కానీ అది 2-3 సార్లు చూడలేరు మన వాళ్ళు. అటువంటిది వాళ్ళు మళ్ళీ వస్తామంటున్నారంటే వాళ్ళు ఎంత సఫర్ అయ్యింటే వస్తున్నారు. అందుకే మనతో ఎవరైనా మానస సరోవరం రావాలి అనుకుంటే నేను నాతో ఇంతవరకు వచ్చిన వాళ్ళ నెంబర్లు ఇస్తాను. నేను ఇప్పటికి 6 సార్లు మానస సరోవరం వెళ్ళాను, అందులో 5 సార్లు పరిక్రమణ చేశాను, 3 రోజులు పరిక్రమణ చేశాను. నేను నడుచుకుంటూనే చేస్తాను. మీరు ఎవరన్నా నడవాలి అనుకుంటే నేను సపోర్ట్ చేస్తాను. ఓకే,
మీ హెల్త్ పరంగా మీరు హెల్తీగా ఉంటే మెయిన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్గా మీరు రమ్మని చెప్తారు అంటే 25 to 45 లేదంటే 30 to 15 బిట్వీన్ మీరు 25 to 85. ఓ ఓకే మీకు కావాల్సింది ఏంటంటే మీ సంకల్పము మీ ఆరోగ్యము. మీ ఆరోగ్యం బాగుంటే మీరు 85 సంవత్సరాల వాళ్ళు వచ్చినా కానీ కైలాసగిరము చూపించే బాధ్యత నాది. చాలా డేర్గా చెప్తున్నారు. మీరు హెల్తీగా ఉండాలి అంతే. మీకు ఆస్తమా ప్రాబ్లం ఉండద్దు. మీరు గుండెకు సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్లో ఉన్నా కానీ దయచేసి రావద్దు. ఎందుకంటే గుండెకు సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్లో ఉన్నా ఆస్తమా అంటే ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే వీళ్ళు ఏసీ వేసుకున్నా కానీ కొందరు తట్టుకోలేరు. అటువంటి వాళ్ళు మానసరోవర యాత్రకు అస్సలు పనికిరారు. హెల్తీగా ఉన్న వాళ్ళు రావచ్చు. మీరు స్టంట్లు వేసుకున్నా రావచ్చు, షుగర్ బీపీలు ఉన్నా రావచ్చు. అవన్నీ కామన్. కేవలం బ్రీతింగ్, హార్ట్ ఇష్యూస్ అంటే కొందరికి బ్రీతింగ్ అన్నదన్నమాట, గుండె పంపింగ్ అంటారు, అది ఏదో అది కొందరికి ఆ ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా మానసరోవర యాత్ర కానీ అమర్నాథ్ యాత్ర కానీ రావచ్చు. బుకింగ్స్ ఎంతవరకు జరిగాయి, ఎలా ఉంది రెస్పాన్స్? దాదాపు ఇప్పటికీ 170 టికెట్లు 180 టికెట్లు అయ్యాయి మేడం. 170 180 అయ్యాయి. ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు. ప్రతి ఒక్కరి దగ్గర మేమేం చేస్తామంటే 10,000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ తీసుకొని ఏప్రిల్ లాస్ట్ వీక్లో డేట్ ఫైనల్ చేసేసి కస్టమర్లను అప్రోచ్ అవుతాం. జూన్ ఈ డేట్ ఉంది, జూలై ఈ డేట్ ఉంది, ఆగస్ట్ ఈ డేట్ ఉంది, మీకు ఏ డేట్ కన్వీనియంట్ చెప్తే వాళ్ళని ఆ డేట్ లిస్ట్లో పెట్టేస్తాం. దాని ప్రకారము మనం అక్కడ నేపాల్ వాళ్ళకి సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్ ఫస్ట్ అయితే మనం బుకింగ్ చేసుకుంటాము. ఏప్రిల్ ఎండింగ్ వరకు 52 మందిని తీసుకెళ్తాం మేడం. అంతకు ఎక్కువ తీసుకొని పోవాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే మానసరోవర ట్రిప్ వచ్చేసి ఈ నెల 6వ తారీఖు వెళ్ళామనుకోండి, అంటే జూన్ 6 ఉంది, మళ్ళీ జూన్ 8వ తారీఖు కూడా ఉంది. ఈ జూన్ 8వ తారీఖు కూడా ఉంటుంది. ఈ జూన్ 8వ తారీఖు వాళ్ళకి 6వ తారీఖు వాళ్ళకి మొత్తం మానసరోవరం దగ్గర నేనే గ్యాదర్ చేస్తాను. వీళ్ళని ఏం చేస్తా అంటే కాఠ్మాండులో వెళ్ళేటప్పుడు చూపించే టెంపుల్స్ ఇవన్నీ రిటర్న్లో చూపిస్తాము. ఈ వెళ్ళేటప్పుడు చూపించేది రిటర్న్లో చూపిస్తాము. వంటకు ప్రాబ్లం ఉండదు, వాళ్ళ గైడెన్స్ ప్రాబ్లం ఉండదు. అందులో నాతో పాటు ప్రతి ట్రిప్పులో పంతులు వస్తారు, మా ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళే అభిషేకాలు చేస్తారు. చాలామంది డబ్బులు కలెక్ట్ చేస్తారు, హోమంకి ఇంత దానికి ఇంత అని. మనం ఎలాంటి డబ్బులు కస్టమర్లతో రూపాయి తీసుకోము, ప్రతిదీ మనం ఫ్రీగా చేసిస్తాము. రైట్. ఇక ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ గురించి బాలి, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్ ఇట్లా చాలామంది యంగ్స్టర్స్ గ్యాప్ దొరికితే వెళ్ళిపోవాలనుకునే డెస్టినేషన్స్ ఇవన్నీ కూడా. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కువగా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ డేస్ స్పెండ్ చేయాలి అని అంటే ఏ ఉన్నాయి కంట్రీస్? అంటే ఇప్పుడు మనకు శ్రీలంక ఉంది మేడం. శ్రీలంక వచ్చేసి శ్రీలంక గురించి అయితే నేను చెప్తాను. 5 nights 6 days మీరు ఆల్రెడీ చూశారు, చాలా బాగుంది. దాన్ని ఏం చేసినామంటే జెఫ్నాలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, అది యాడ్ చేయాలంటే 2 days ఎక్స్ట్రా అవుతుంది. మొన్న మీరు వచ్చినప్పుడే చాలా మంది అడిగారు, అప్పటికి మనం ఫ్లైట్ టికెట్ చేసినాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మార్చి నుంచి ఉండే ప్రతి గ్రూప్ లో 8 days ఉంటుంది. శ్రీలంక యాత్ర అంటే 8 రోజులు విత్ జాఫ్నా. శక్తిపీఠం కవర్ అయిపోతుంది, ఈ మిగతా హిందూ టెంపుల్స్ ఏమున్నాయో అన్ని కవర్ అయ్యేట్లు ఒకటి ప్లాన్ చేసేసి మార్చి నుంచి ఆ టూర్ కంటిన్యూ పెట్టేశాము. అది కూడా బడ్జెట్ కూడా ఎక్కువ ఏం లేదు మేడం, అంత 65,000 రూపాయలు పెట్టాము దానికి. తర్వాత వచ్చేసి వియత్నాము 3 పార్ట్లు ఉంటుంది. హనాయ్, హలాంగ్ బే. హనాయ్లోనే మీకు హలాంగ్ బే అని చెప్పేసి ఒక సముద్రం వస్తుంది, అది క్రూజ్ ఉంటుంది, అది బాగుంటుంది. అది ఒక 3-4 days 4 nights 5 daysలో అది క్లియర్ చేసుకోవచ్చు. డనాంగ్ అనే ప్లేస్కి ఒక 3 రోజులు పడుతుంది. హొచ్మిన్ సిటీ ఒక 2 days పడుతుంది. మీరు టోటల్గా వియత్నాం అంతా కవర్ చేయాలంటే 10 రోజులు. ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి, కంబోడియాలో ఉన్నటువంటి మెయిన్ హిందూ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా మీకు కవర్ అయిపోతుంది. బాలి వచ్చేసి 5 days మేడం. ఇవన్నీ పార్ట్లుగా పెట్టేశాం మేము. వియత్నాము ఫుల్ పార్ట్, వియత్నాం కంబోడియా బాలి, వియత్నాం కంబోడియా బాలి, మలేషియా, లంకావి, మళ్ళీ థాయిలాండ్. అంటే దీంతో ఏంటంటే ఇప్పుడు మీరు ఓన్లీ మలేషియా, లంకావి చూడాలంటే మేము ఏ టైంకి వస్తామో ఆ టైంకి మిమ్మల్ని యాడ్ చేసేస్తాం. మీరు బాలి ఒకటే చూడాలంటే బాలికి వస్తారు, బాలి నుంచి రిటర్న్ వెళ్ళిపోతారు. వియత్నాంలో ఒక పార్ట్ చూసేసి తర్వాత బాలి చూడాలనుకోండి, వియత్నాంలో ఆ పార్ట్ అయిపోయిన తర్వాత బాలికి పంపించేస్తాం, బాలి చూసిన తర్వాత రిటర్న్ ఉంటుంది. అట్లా ఎవరికి ఏ పార్ట్లు కావాలంటే అవి అన్ని ఒకటే ట్రిప్లోనే ప్లాన్ చేసి పెట్టేశాము. ఏప్రిల్లో పెట్టాం మేడం ఇది. ఏప్రిల్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చాట్ అంటే ఈ మంత్లో ఈ టూర్ ఉంటుంది, ఈ మంత్లో ఈ కంట్రీకి వెళ్తాము అనేది ముందుగానే మీ ట్రావెల్ ఏజెన్సీ
పబ్లిష్ చేసేస్తోందా? మేము డిసెంబర్లోనే 2026 సంబంధించి ఫుల్ క్యాలెండరు డిసెంబర్లో రెడీ చేసేస్తాం మేడం. ఓకే. అందులో మీకు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ 2 టూర్లు, ఏ టూర్ ఎప్పుడు ఉంది, ఏ మంత్లో ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇవన్నీ గ్రూప్ ట్రిప్స్. మీరు ఇండివిజువల్గా కావాలి అంటే మీరు ఇప్పుడు ఒక 4 ఉన్నారు, మీరు రేపు పొద్దున మీరు ఎక్కడికి కావాలన్నా కానీ పంపిస్తాం. అంటే వీసాలు లేని దానికి, వీసాలు కావాలంటే కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. సింగపూర్ వీసా కావాలంటే మినిమం 7 days మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. మలేషియాకి అనుకోండి 60,000 అవసరం లేదు. దుబాయ్ 3 working days వీసాకు. థాయిలాండ్ 60,000 ఫ్రీ. శ్రీలంక 60,000 ఫ్రీ. ఇట్లా ఒక్కొక్క దేశానికి సంబంధించి ఇంటర్నేషనల్ మీరు ఎంతమంది ఉన్నారు, మీరు 4 ఉన్నామంటే 4 పంపించేస్తాం. మాకు ఒక గ్రూప్ పలానా తారీఖే ఉంది, మీరు 6-7 వరకు వెయిట్ చేయండి, ఇటువంటివి ఉండవు మా దగ్గర. ఓకే. మీరు రేపు కావాలన్నా కానీ నేను చెప్పిన వీసాలు లేని దేశానికైనా వెళ్ళొచ్చు. డొమెస్టిక్ కావాలంటే మీరు ఈరోజు సాయంకాలం అయినా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే. మీకు అన్నీ తెలిసిన డ్రైవర్ వస్తాడు. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ నేను బుక్ చేసిన హోటల్స్లోనే ఉంటుంది. లంచ్ మాత్రం మీరు అవుట్ సైడ్ తినాలి. ఎందుకంటే నేను లంచ్ ఏర్పాటు చేశాను అనుకోండి, మీరు ఆ టయానికి అక్కడికి కంపల్సరీ వెళ్ళాలి. మీరు చూసే ప్లేసులు మిస్ కావడము, ఆ టయానికి లేట్గా చేరుకోవడం, ఇవన్నీ లేకుండా లంచ్ ఒకటి ఇండివిజువల్గా వెళ్ళే ప్యాకేజీలో లంచ్ ఒకటి ప్రొవైడ్ చేయం. డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్లో ఎక్కువగా బుకింగ్ అయినవి ఏ ప్లేస్కి, ఏ కంట్రీకి, ఏ ఏరియాకి? శ్రీలంక ఎవరి మంత్ గ్రూప్ అవుతుంది మేడం. ఓ నైస్. నేను కంపెనీ స్టార్ట్ చేశాక దుబాయ్ ఇప్పటికి 8 సార్లు వెళ్ళొచ్చాను. రేపు మార్చిలో మళ్ళీ గ్రూప్ పెట్టాము. వియత్నాం ఆల్రెడీ 4 ట్రిప్పులు చేశాము. ఇంకా నాకు యూరోపియన్ కంట్రీస్ ఒకటి పెండింగ్ ఉంటాయి మేడం. ఇవి రెగ్యులర్గా అయిపోతూ ఉంటాయి, కొంచెం గ్యాప్ చూసుకొని అది కూడా దుబాయ్ ఎన్ని రోజులు ప్లాన్? దుబాయ్ 6 days మేడం. 5 nights 6 days. ఓకే. ఓకే. మీకు ఒక్క శ్రీలంక మినహాయించి రిమైనింగ్ మీరు ఏ కంట్రీకి వచ్చినా కానీ ఆల్ ఇన్క్లూడ్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, వీసా, ఫ్లైట్, ఆల్ ఎంట్రీ టికెట్స్. ఇప్పుడు థాయిలాండ్ వచ్చేసి కొంతమంది 39,000 40,000 అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వరకు ఫ్లైట్లో తీసుకెళ్తారు. ఫస్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తారు, హోటల్కు తీసుకెళ్తారు, సాయంకాలము ఒక షో చూపిస్తారు. ఆ రోజు డిన్నర్ ఉండదు మీకు. మళ్ళీ మరుసటి రోజు కూర రైస్ అంటూ తీసుకొని వెళ్తారు. ఆ రోజు లంచ్ మాత్రమే పెట్టిస్తారు, డిన్నర్ ఉండదు. తీసుకొని పోయి అక్కడ హోటల్లో వదిలేసి మళ్ళీ 4వ రోజు పికప్ చేసుకుంటారు. మీకు ఓన్లీ హోటల్ రూమ్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఒక లంచ్ ఉంటుంది, ఒక డిన్నర్ ఉంటుంది. ఒక డిన్నర్ కూడా ఉండదు, ఒక లంచ్ ఉంటుంది అంతే. డిన్నర్లు అన్నీ మీరే తినాలి, ప్రైవేట్గా మీరే తిరగాలి. ఎంట్రీ టికెట్ అనేది ఎక్కడ అసలు మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు. మీ అంతా మీరు తిరిగేసి రావాలి. లాస్ట్ రోజు ఏం చేస్తారంటే పటాయా నుంచి మళ్ళీ బ్యాంకాక్ తీసుకొని వచ్చేప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. అక్కడ ఒక షాపింగ్ కార్కి తీసుకొని 2 బుద్ధుని టెంపుల్ ఉన్నాయి, అవి చూపించి షాపింగ్కి వదిలేస్తారు. సాయంకాలం మళ్ళీ మీరు బస్ ఎక్కితే ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే నేను 65,000 రూపాయల ప్యాకేజ్ ఉంటుంది మేడం నాది. ఇందులో మీకు ఆల్ ఇంక్లూడ్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఒక స్పా, లిక్కర్, ఈ 2 తప్ప బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రాన్స్పోర్టేషన్, ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, ఆల్ ఇంక్లూడ్ ఎంట్రీ టికెట్స్. నాంగ్నూచ్ విలేజ్ అనేది చాలా పెద్దది, మన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుందో అట్లుంటుంది. చాలా ప్లేసులు. థాయిలాండ్ అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో జెంట్స్ పోయేది మసాజులు అని అనుకుంటారు తప్ప థాయిలాండ్ అనేది చిన్నపిల్లలను ఫ్యామిలీలు వెళ్ళే ఒక అద్భుతమైనది. సింగపూరు, దుబాయ్ కన్నా బెస్ట్ ఏంటంటే థాయిలాండ్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ కానీ, బీచ్లు కానీ, ఐలాండ్లు కానీ, ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి థాయిలాండ్. ఫ్యామిలీలతో వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ థాయిలాండ్ వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. జనవరి నుంచి జూన్, జూలై వరకు కూడా వెళ్ళగలిసిన చూడవలసిన అద్భుతమైన ప్లేస్లు టక్కా కొన్ని చెప్పండి. ఎందుకనంటే ఎగ్జామ్స్ అయిపోగానే ఫ్యామిలీస్ని తీసుకొని పిల్లలతో వెకేషన్ వెళ్ళాలనుకుంటే ఓకే, మానస సరోవర్ ఇదంతా కూడా స్పిరిచువల్ జర్నీ. బట్ అదర్ దాన్ దట్ మంచి బడ్జెట్స్లో ఫ్యామిలీస్ ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. మనకు దగ్గరలో వెళ్ళాలనుకుంటే కేరళ వెళ్ళొచ్చు మేడం. కేరళ ఒకటి, కూర్గ్ ఉంది కర్ణాటక, అది వెళ్ళొచ్చు. గ్యాంగ్టక్, డార్జిలింగ్, సిక్కిము అది వెళ్ళొచ్చు. సిమ్లా, మనాలి వెళ్ళొచ్చు. కాశ్మీర్ వెళ్ళొచ్చు. ఇవి పిల్లలు ఎంజాయ్ చేసేటి. ఇండియాలో అండమాన్ కూడా వెళ్ళొచ్చు. అండమాన్ కూడా బాగుంటుంది పిల్లలకి. ఇవి ఇండియాలో. ఇంటర్నేషనల్ ట్రిపుల్ అంటే థాయిలాండ్ వెళ్ళొచ్చు, మలేషియా వెళ్ళొచ్చు. థాయిలాండ్లో ఏరియా ఎక్కడ? ఫుకెట్ ఉంది మేడం. ఫుకెట్ వెళ్ళొచ్చు, క్రాబీ వెళ్ళొచ్చు, పటాయా, ఇవన్నీ ఐలాండ్లు అనమాట. క్రాబీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుకెట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ దీవి బై ఫ్లైట్లోనే వెళ్ళాలి, లోకల్ ఫ్లైట్స్లో. చాలా బాగుంటుంది. ఇంకా వియత్నాం వెళ్ళొచ్చు మేడం. వియత్నాం కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బాలి కూడా బాగా చేస్తారు. వియత్నాము, బాలి. ఓకే. వాటికి సంబంధించి అన్ని ఆఫర్స్ ఆల్రెడీ మీరు పబ్లిష్ చేసేసారా? అని పంపించాను మేడం. ఐటినరీ లాంటివి ఉన్నాయి. నేను ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. మన ఆఫీస్ నెంబర్. చాలా మంది ఇన్ని రోజులు జర్నీ చేసే వాళ్ళు
కొంత ఫుడ్ విషయంలో ప్రయారిటీగా ఉంటారు. అఫ్కోర్స్ నేను శ్రీలంక ట్రిప్లో పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడతారు, కొంతమంది ప్యూర్ వెజ్ అంటారు. సో మీరు ఎలా వాళ్ళకి సర్వ్ చేస్తారు? ఎలా? డొమెస్టిక్ టూర్లలో ఎక్కడే కానీ నాన్ వెజ్ అనేది మనం ప్రొవైడ్ చేయం మేడం. ఓకే. అసలు నాన్ వెజ్ అనే పదమే ఉండదు, ఇంక్లూడ్ గుడ్డు కూడా. ఇంటర్నేషనల్లో ఏమవుతుందంటే మనమే కాదు ఆ హోటల్స్లో దిగేది, విదేశ ఫారినర్స్ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. కాబట్టి అందులో మీకు వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది హోటల్స్లో. అలానే మీరు చూశారు. మధ్యాహ్నం లంచ్ మన వరకే ప్రిపేర్ చేపిస్తాం కాబట్టి చికెన్ అనే ఒక డిష్ సపరేట్ చేసి పక్కన పెట్టుంటారు. మీకు వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు చేసి పెట్టింటారు రెగ్యులర్ మెనూ. నాన్ వెజ్ ఒకటి ఒక చికెన్ చేసి పక్కన పెడతారు. అంటే ఏ టూర్ వెళ్ళినా కానీ, మీరు దుబాయ్ వచ్చినా అట్లే ఉంటుంది, సింగపూర్ వచ్చినా అట్లే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అనేది మన దిగే హోటల్స్లోనే ఉంటుంది. లంచ్ మాత్రము బయట సైడ్ మనం ఏర్పాటు చేపిస్తాం కాబట్టి కంపల్సరీ మనకు కావాల్సిన డిషెస్ మన వరకు భోజనమే కాబట్టి మనకు కావాల్సినట్టు వాళ్ళు చేస్తారు. ఓకే. సో ముందుగా బుక్ చేసుకొని ముందుగానే వాళ్ళు స్లాట్ కన్ఫర్మ్ చేసే వాళ్ళకి ఏమైనా బెస్ట్ డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పో మేళా అని చెప్పి రన్నింగ్లో ఉంది. అది నెక్స్ట్ మంత్ 20 వరకు ఉంటుంది, ఫిబ్రవరి 20 వరకు. మీరు ఇప్పుడు ఏదో ఒక టూర్ వెళ్ళాలి కానీ ఇప్పుడు డెసిషన్ తీసుకోలేరు. మీరు ఒక 10,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే డిసెంబర్ 31, 2026 లోపు మీరు ఏ డొమెస్టిక్ టూర్ వెళ్ళినా కానీ మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే. మీరు ఏ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చినా కానీ 5% డిస్కౌంట్ ఉంటుంది. మీరు ఇప్పుడే టూర్ చెప్పాల్సిన పని లేదు. మేము మీకు ఒక లిస్ట్ ఇస్తాము, అంటే ఏ మంత్లో ఏ టూర్లు ఉన్నాయని. మీరు తర్వాత ఒక 1 మంత్ బిఫోర్ మాకు చెప్తే సరిపోతుంది. ఫైనల్లీ శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే శ్రీలంక ఇట్స్ వండర్ఫుల్ కంట్రీ. మన ఇక్కడ ఉన్న కేరళ అండ్ కూర్గ్ ఇట్లాంటి ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్ళిన ఫీల్ ఒక వైపు, కొలంబో అదంతా కూడా మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ అంతా కూడా ఇట్స్ మిక్స్డ్ జర్నీ అనిపించింది. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాయి అక్కడ ఏరియా ప్లేసెస్ కానీ విజిటింగ్ ఏరియాస్ కానీ అన్నీ. అండ్ బుద్ధిస్టులు చాలామంది అక్కడ ఆల్మోస్ట్ ఆక్రమించేశారు మన తెలుగు పురాణాలు. ఇక్కడ సీతమ్మ, ఇక్కడ రావణుడు, ఇక్కడ రాముడు, హనుమంతుడు అని చెప్పుకొని మీలాంటి వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తే తప్ప నిజంగానే ఇక్కడ ఇంత పెద్ద చరిత్ర ఉందా మనకి అనేది ఆశ్చర్యం కలిగించేది. అండ్ ఫుడ్ ఎస్పెషల్లీ మీరు మాకు ప్రొవైడ్ చేసిన హోటల్స్ కానీ అండ్ అంబియన్స్ ఆఫ్ ద హోటల్స్ నిజంగానే 5 స్టార్ 3 స్టార్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి అకామిడేషన్స్ ఇచ్చారు. అండ్ ఎక్కువగా బీచ్ యాక్సెస్ ఉన్నాయి. సో అవి ఒక మంచి అనుభూతి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఆల్మోస్ట్ లేడీసే కదా ఈ ట్రిప్లో నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ లేడీస్ కాబట్టి సింగిల్ జెంట్స్ పెద్దవాళ్ళు మళ్ళీ రిటైర్మెంట్ విఆర్ఎస్ తీసుకొని రిటైర్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మీరు చూసుకున్న ప్రొటెక్టివ్నెస్ అంటే మహిళలు వాళ్ళకి ధైర్యం చెప్పటం, సరదాగా ఉండటం, వాళ్ళకి గైడ్ లాగా అన్ని ఎక్కడికి వెళ్తున్నాము అనే దాని గురించి ముందే క్లారిటీ ఇచ్చేయడం, రేపు ఏం చూస్తున్నాము అనే దాన్ని ముందు రోజు రాత్రి క్లియర్గా పిక్చర్ చూపించేయడం వాళ్ళకి, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆఫర్ కల్పించినందుకు మీరు. థ్యాంక్స్ ఎలాట్. ఇలాగే దినదిన అభివృద్ధి చెందాలి మీ శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇంకా అద్భుతమైన ప్రయాణాలు మీరు చేపట్టాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరి ఫేసెస్లో కూడా ఒక స్మైల్, ఒక హ్యాపీనెస్. మేము పెట్టిన డబ్బుకి 100% మేము జస్టిఫై అయ్యాం, ఈ ట్రిప్తో ఈ టూర్తో మేము 100% సాటిస్ఫై అయ్యాం అనే ఫీల్ నాకు వాళ్ళలో కనిపించింది. ఎస్పెషల్లీ నేను కూడా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ ఎ లాట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఫైనల్లీ ప్రేక్షకుల కోసం మీ మాట. ఈ సంవత్సరము మానస సరోవరం ఎవరు రావాలనుకున్నా కానీ శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకోండి. మీకు రిఫరెన్స్ అంటే నాతో వస్తే నా సర్వీస్ ఎలా ఉంటుంది, కేరింగ్ ఎలా ఉంటుంది అనేది నేను మానస సరోవరం యాత్ర ఆల్రెడీ చేసిన కస్టమర్ల నెంబర్సే మీకు ఇస్తాము. మా ఆఫీస్ స్టాఫ్ మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు, అన్ని విషయాలు. చార్ధామ్ యాత్ర ఉంది, అమర్నాథ్ యాత్ర ఉంది. మీరు దేశీయంగా ఎక్కడికైనా పర్సనల్గా వెళ్ళాలనుకున్నా ఇంటర్నేషనల్ టూర్లు కానీ ఎక్కడికైనా కానీ సంప్రదించండి. ఈ ఇయర్ అమర్నాథ్ యాత్ర గురించి స్పెషాలిటీస్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర వచ్చేసి జూన్ 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఈ యాత్ర కేవలం 45 రోజులు మాత్రమే ఉంటుంది. చాలామంది యాత్రికులకు తెలియని విషయం ఏంటంటే జూలైలో వెళ్దాము, జూలై ఎండింగ్లో వెళ్దాము, ఆగస్టు ఫస్ట్ వీక్లో వెళ్దాము అని ఎవరు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే 10 రోజుల లోపల మాత్రమే మీరు అమర్నాథ్ దర్శనానికి వెళ్తేనే మీకు ఆ లింగాకారం అనేది కనిపిస్తుంది.
లేట్ అయ్యే కొద్దీ మీకు లింగం కరిగిపోతూ ఉంటుంది. అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత వ్యయ ప్రయాసాలు పడి అక్కడికి వెళ్ళిపోయి లింగం లేకపోతే అది ఇబ్బంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 10 రోజుల లోపే టూర్లన్నీ పెట్టేస్తాం. అంటే ఇందులో 14 రోజుల ట్రిప్ ఒకటి ఉంటుంది. ఇది మీకు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఉంటుంది. ఢిల్లీ, అమృత్సర్, కురుక్షేత్రం, కట్రా వైష్ణోదేవి, శ్రీనగర్, గుల్మార్గు, సోన్మార్గు, అలాగే హిమాచల్ ప్రదేశ్లో పంచమాతలని అన్నారు. జ్వాలాముఖి, నైనాదేవి, చింతపూర్ణి, కాంగ్రాదేవి, ఈ అమ్మవార్లతో కలిపి ఈ టూర్ మొత్తం మీకు 14 రోజులు అప్ అండ్ డౌన్ ఫ్లైట్తో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 9 రోజుల టూర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది లగ్జరీ ప్యాకేజ్. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ జమ్మూ వరకు ఫ్లైట్ ఉంటుంది. వైష్ణోదేవి హెలికాప్టర్ ఉంటుంది. మళ్ళీ జమ్మూ నుంచి శ్రీనగర్కు ఫ్లైట్ ఉంటుంది. అమర్నాథ్కు హెలికాప్టర్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మీకు హైదరాబాద్కు ఫ్లైట్ ఉంటుంది. ఇది మొత్తం ఫ్లైట్ హెలికాప్టర్ ప్యాకేజ్. ఇది 9 రోజులు ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ చూసాము, అన్ని రోజులు మాకు లేదు, ఓన్లీ అమర్నాథ్ చూడాలనుకుంటే 5 days ప్యాకేజ్ ఉంటుంది. హైదరాబాద్ టు శ్రీనగర్, శ్రీనగర్ టు హైదరాబాద్ ఫ్లైట్, ఓన్లీ అమర్నాథ్ దర్శనం. అమర్నాథ్ దర్శనం చూపించేసి గుల్మార్గ్ ఒకటి ఉంటుంది, శ్రీనగర్ లోకల్ ఉంటుంది. ఈ ప్యాకేజీలు వచ్చేసి ఇవి కూడా నెక్స్ట్ మంత్ డాక్టర్లది లిస్ట్ వస్తుంది మేడం. మీరు ఇండియాలో ఏ టూర్కి వెళ్ళాలనుకున్నా డాక్టర్లది అవసరం ఉండదు. కానీ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు అమర్నాథ్ సైన్ బోర్డు కొందరు డాక్టర్లను కొన్ని ఊర్లలో కేటాయించేసి లిస్టు రిలీజ్ చేస్తుంది. మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మెడికల్ టెస్ట్ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత అమర్నాథ్ సైన్ బోర్డులో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఉంటేనే మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ఈరోజు చాలా విషయాలు శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ జర్నీ అండ్ స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నో ట్రిప్స్ తిరిగారు, ఎన్నో ట్రిప్స్ అనేక మందిని తిప్పారు, అన్ని ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసేసారు. థ్యాంక్స్ అలాట్. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. ఇలాగే అద్భుతమైన ప్రయాణాలు ఇంకా ప్రపంచంలో అన్ని కంట్రీలు తిరిగేసేయాలి, అందరిని తిప్పేసేయాలి. తక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ కూడా నాకు అనిపించింది ఏంటంటే లక్షలు లాగేసి ఏదో డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన నాకు మీలో కనిపించలేదు. జెన్యూన్గా ఫుడ్ పెట్టి నైట్ స్టే ఇచ్చేసి పడుకునే మంచం నుంచి తలగడ నుంచి వాళ్ళు తీసుకునే బాయిల్డ్ ఎగ్, మిల్క్, ఎవ్రీథింగ్ పర్సనల్గా మీరు తీసుకున్న కేరింగ్ అనేది లిటరలీ నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో ప్రతి టూర్లో అంత కేరింగ్ తీసుకుంటున్నారు కాబట్టి నాకు తెలిసి మీకు ఇంత జెన్యూన్ రెస్పాన్స్ వస్తుంది. సో అది అలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్, ఆల్ ది బెస్ట్. సో ఇది శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి ఎండి సురేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ధనార్జనే ధ్యేయంగా చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. తీసుకెళ్ళి అక్కడ వదిలేశారని, బస్సు సరిగా పెట్టలేదని, బస్సు పాడైందని, లేదంటే అకామిడేషన్ సరిగా లేదని ఎన్నో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. బట్ చాలా స్మూత్ ఫంక్షనింగ్ అయ్యే ఏజెన్సీస్, అలా డీల్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ సురేందర్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో పర్సనల్గా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, వెదర్ ఇట్స్ వెకేషన్ ఆర్ స్పిరిచువల్ ప్లేస్ ఆర్ జర్నీ, ఏదైనా సరే ఒక్కసారి ఆ కంపెనీతో మీరు ట్రావెల్ చేసిన తర్వాత నాకు కలిగిన ఈ అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఒక ఫ్యామిలీ మెంబర్ని ప్రొటెక్ట్ చేసినట్లు వాళ్ళు చూసుకునే విధానం ఖచ్చితంగా నచ్చింది. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ శ్రీ మహాదేవన్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఖచ్చితంగా మానస సరోవర్ అలాగే అమర్నాథ్ ప్రతి కమింగ్ అప్ స్పిరిచువల్ జర్నీకి సంబంధించి స్పెషాలిటీస్ అండ్ బుకింగ్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూలో ఉంటాయి. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.